కీర్తనలు 150 అధ్యాయం 1 యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. యెహోవా ఆకాశ విశాలమందు యెహోవాను స్తుతించుడి, ఆయన బల అతిశయమును బట్టి ఆయనను స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను శివజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు ఆయన పరిక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దయచేసి ఎవరంతా వాళ్ళ ప్రార్థనలో ఉందాం. అందరూ మోకాళ్ళలోంచి ఆయన సన్నిధిలో మోకాళ్ళలోంచి తలలు కిందికేసి చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రేరిస్తున్నాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించడం, నీ నామము ఎంతో గొప్పది, మేమారాధించు. స్తుతులకు
ఆది సమూహుడా, మా కరములను జోడించి మే మహిమ పరిచేదం. అద్వితీయ దేవుడా, ఆది సమూహుడా, మా కరములను జోడించి మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఒకసారి అందరం కూర్చున్నాం. అందరం నిల్చున్నాం. ఆపేయండి. అందరం ఆయన ఎంత అద్భుతమైన వాడు. నిజంగా ఆయన వంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆయనలా ప్రేమించేవారు. ఆయన ప్రేమ, సహాయం, కనికరం ఎవ్వరు నీ పక్కనున్నా ఉండకపోయినా ఆయన ఎప్పుడు నీ పక్కన ఉన్నాడు కదా. ఎప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీ అమ్మ వాళ్ళకి తెలియదేమో, ఎవరికి తెలియదేమో, నీ కష్టాలు ఎవరికి తెలియదేమో, కానీ ఆయనకి తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలిసే నీ దగ్గరికి వచ్చాడు. కానీ ఇంకా మనం తృణీకరించే వారంగా ఉన్నామేమో దేవుణ్ణి. ఆయన దగ్గరికి మనం వెళ్దాం. ఆయన మన దగ్గరికి రావడానికి ఎప్పుడు నిశ్చయంగా సంతోషంగా మన దగ్గరికి వస్తూనే ఉంటారు. కానీ మనమే ఇంకా ఆయన దగ్గరగా రావడానికి ఆలోచిస్తున్నాం. అందరికీ మనం రోజు డైలీ లైఫ్లో మనుషులతో మాట్లాడుతూ బిజీ అయిపోతాం. దేవుడితో మాట్లాడాలనే ఆ ఆశ ఉండదు. కానీ దేవుడు ఆ ఆశను కోరుకుంటున్నాడు. అందరం కలిపి పాడదాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెను. నీ నామమెంతో గొప్పది, మేమారాధించుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెను. నీ నామమెంతో గొప్పది, మేమారాధించుము. ఉన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. దయచేసి ఎవరంతలుగా వారి ప్రార్థనలో ఉందాం. నీ సన్నిధి జుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. జుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు.
మహాగణుడా పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువనైనా. అవును ప్రభువైనా, ఇంత మంచి అవకాశం ప్రభువనైనా మాకు సమకూర్చిన విధాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువనైనా. అవును ప్రభువైనా, ఈ భాగ్యం లేక ప్రభువనైనా ఎంతమంది మరణించినప్పటికీ ప్రభువనైనా మమ్మల్ని సజీలకులో ఉంచి ప్రభువనైనా ఇంతవరకు నీ రెక్కల కింద భద్రపరిచిన విధాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువనైనా. అవును ప్రభువనైనా, నీ ప్రేమనైనా జుంటి తేనె కన్నా మధురమైనది ఏసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువనైనా. అవును ప్రభువనైనా, నీకే వందనాలనైనా ప్రభువైనా. మా తండ్రి అయినా మా తల్లివైనా నీవే ఏసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువనైనా. అవును ప్రభువైనా, మీకు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చే కృప అనుగ్రహించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువనైనా. ప్రభువైనా, ఇంతవరకు వర్షపంతోట మీరుతో నడిపించినందుకు నీకే వందనాలు ప్రభువా. అవును ప్రభువనైనా, ఇప్పుడు చేయబోతున్న టీమ్స్ కూడా మీరుతో నడిపించి మంచి ధైర్యం తెచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువనైనా. అవును ప్రభువైనా, చిన్న ప్రార్థన తప్పుంటే క్షమిస్తారని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.